కొంతమంది హీరోల ప్రయాణం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఆ ప్రయాణంలో ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎంత డెడికేటెడ్‌గా పనిచేసి ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళు బెటర్‌మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేందుకు తాపత్రయపడే విధానం చూస్తే ముచ్చటేస్తుంది. అలాగా కనిపిస్తున్నటువంటి స్టార్స్‌లో ఈ మధ్య మనకు అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. గంగోత్రిని ఎక్కడో సాధారణంగా మొదలైనటువంటి అతని ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఈ మొత్తంలో కొంతకాలం అతని కెరీర్‌లో కొంత పీరియడ్ పక్కన పెడితే గనక కొన్నేళ్లుగా దాదాపు ఒక 5, 6 ఏళ్లుగా తన కెరీర్‌ని తాను బిల్డ్ చేసుకుంటున్న విధానం చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. అంటే రాజమౌళి లేకుండా పాన్ ఇండియా హీరో అవరు అనే ఒక ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని చెరిపేశాడు. కేవలం సుకుమార్‌ని తీసుకొని పాన్ ఇండియా హీరోగా అతను మార్కెట్‌లోకి నేషనల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. 'పుష్ప' అనే సినిమా సాధించినటువంటి రికార్డ్స్, రివార్డ్స్ అవన్నీ పక్కన పెడితే ఆ సినిమాతో అతను నేషనల్ వైడ్‌గా ఎంత ఆడియన్స్‌లోకి చొచ్చుకుపోయాడనేది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సినిమా 'పుష్ప' కమర్షియల్‌గా చూసుకుంటే తెలుగులో పెద్దగా అబోవ్ యావరేజ్ లాగా అనిపించినప్పుడు కూడా నార్త్‌లో ఆ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంటే అక్కడ ఆడియన్స్ అల్లు అర్జున్ ఎంత ఓన్ చేసుకున్నారు, అతనిలోని మాస్ యాంగిల్‌ని వాళ్ళు ఎంత అడాప్ట్ చేసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఆ సినిమా 'పుష్ప 2' వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర నుంచి రిలీజ్ వరకు, రిలీజ్ తర్వాత వరకు నేషనల్ వైడ్‌గా ఎవ్రీడే న్యూస్‌లో ఉంటానే ఉంటుంది ఆ సినిమా అల్లు అర్జున్ కూడా. సో అలాగా తనను తాను బిల్డ్ చేసుకొని, తాను మౌల్డ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా 'పుష్ప' లాంటి క్యారెక్టర్‌ని ఒక స్టార్ హీరో చేయడం అనేది ఊహించడమే కష్టమైతే ఆ క్యారెక్టర్‌తో నేషనల్ అవార్డు కొట్టాడు అల్లు అర్జున్. దట్టు ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు అందుకున్నటువంటి నటుడుగా కూడా ఒక చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్రని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళేలాగా అట్లీతో సినిమా చేస్తున్నాడు అనేది లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఒక వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా అతని ప్రయాణం ఎక్కడ మొదలైంది? జాతీయ స్థాయికి సాధారణంగా అలవైకుంఠపురంతో లైట్‌గా మిగతా ఆడియన్స్‌కి తెలిసాడు. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ అతనికి మాలీవుడ్‌లో, కేరళలో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అది వేరే విషయం అయితే పాన్ ఇండియా స్థాయిలో అలవైకుంఠపురంలో ఒక కొంత క్రేజ్ చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రికెటర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, టాప్ సెలబ్రిటీస్ కానీ ఆ సినిమాలోని డైలాగ్స్‌ని లేదా మేనరిజమ్స్‌ని వాళ్ళు ఇమిటేట్ చేసి దానికి ఇంటర్నేషనల్ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తే 'పుష్ప' తగ్గేదేలే అంటూ ఎవ్రీ సెలబ్రిటీ ఇంటర్నేషనల్ వైడ్‌గా సినిమా వాళ్ళు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే తగ్గేదేలే అనే మేనరిజం ప్రపంచవ్యాప్తంగా చొచ్చుకుపోయింది. ఆ మేనరిజంతో పాటు అతని స్టెప్పులు కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డిక్షన్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా అతను మలుచుకున్నాడు. అతను దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక భాషకే అలవాటు పడిపోయినటువంటి ఒక ఆర్టిస్టు వేరొక భాషను అడాప్ట్ చేసుకోవడం, ఆ యాసలో డైలాగులు పలికించడం అనేది అంత ఈజీ టాస్కే కాదు. చాలామంది చూస్తున్నాం మనం. చాలామంది ఈ మధ్య కాలంలో తెలంగాణ స్లాంగ్‌ని మాట్లాడే క్రమంలో చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తా ఉన్నారు. అలాగే ఒక స్లాంగ్‌ని పట్టుకోవడం, అంత పర్ఫెక్ట్‌గా దాని డిక్షన్‌ని మాడ్యులేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఈ విషయంలో 'పుష్ప 2'తో అల్లు అర్జున్ సాధించిన సక్సెస్ అతనికి నేషనల్ వైడ్‌గా తిరుగులేని గుర్తింపు తీసుకొస్తే, ఇప్పుడు అట్లీతో చేయబోయేటువంటి సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళబోతా ఉన్నాడు. అంటే మామూలుగా అట్లీ అనగానే ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేశాడు. విజయ్‌తో ఒక 3 సినిమాలు, అట్లాగే 'జవాన్', 'షారుఖ్ ఖాన్‌తో 1000 కోట్ల సినిమా చేశాడు. ఇవన్నీ అతని కమర్షియల్ సినిమాల ప్యాటర్న్‌లో ఉంటాడు అనుకుంటే, అతను కూడా షాక్ ఇచ్చేలాగా ఒక 'అవతార్' గానీ, 'స్పైడర్ మ్యాన్' కానీ, 'బ్యాట్ మ్యాన్' కానీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అందించినటువంటి ఆ సంస్థతోటి వీళ్ళు టై అప్ అయిపోయి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ సినిమాని చేయబోతా ఉన్నారా అనిపించేలాగా ఇవాళ విడుదల చేసినటువంటి అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసినటువంటి వీడియో చూస్తే అర్థమవుతుంది. అక్కడ లోలా అనే కంపెనీ వీఎఫ్ఎక్స్ లాస్ ఏంజల్స్‌లో లోలా అనే కంపెనీతో వీళ్ళు టై అప్ అయ్యారు. అక్కడ ఆ కంపెనీ మొట్టమొదటి తెలుగులో 'కల్కి' అనే సినిమాకి పనిచేసింది మనకు. 'కల్కి' సినిమాకి వీఎఫ్ఎక్స్ అందించింది ఆ లోలా కంపెనీనే. ఆ తర్వాత ఇప్పుడు 2, 3 సినిమాలు అయినప్పటికి కూడా అల్లు అర్జున్ సినిమాతో అక్కడికి వెళ్ళడము, వీళ్ళు ఆ స్క్రిప్ట్ విని మేము స్పెల్ బౌండ్ అయిపోయాము. ఆ స్క్రిప్ట్ ఇంకా మా మైండ్‌లోంచి పోవట్లేదని అక్కడ లోలా కంపెనీ వీఎఫ్ఎక్స్ కంపెనీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ మ్యాడిగన్ కూడా చాలా ఫిదా అయిపోవడం, ఆ టీం మొత్తం ఆ కథకి మేము ఫిదా అయిపోయాం. అందుకే ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు చేస్తామా, ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతామని చాలా ఉత్సాహంగా ఉన్నామని వీళ్ళిద్దరితో మాట్లాడడం, డైరెక్టర్తోనూ అల్లు అర్జున్‌తోనూ మాట్లాడడం, అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం అక్కడ విజువల్స్ పరంగా కానీ, ఎఫెక్ట్స్ పరంగా కానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ అక్కడే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం. ఆ క్రమంలో అల్లు అర్జున్ చివరిలో వచ్చినటువంటి షౌటింగ్ షాట్ అనేది చూస్తే కనుక ఒక కొత్త ప్రపంచాన్ని వీళ్ళు సృష్టించబోతా ఉన్నారు. అటు అట్లీ తన ఇమేజ్ని పూర్తిగా చేంజ్ చేసుకోబోతున్నాడు. ఇటు అల్లు అర్జున్ కూడా తన ఇమేజ్తో పాటు ఒక ఇండియన్ సినిమా సినరీని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అట్లీస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఇప్పుడు సూపర్ హీరోస్ పెద్దగా లేరు. రీసెంట్గా వచ్చిన 'హనుమాన్' అనే సినిమాలో సూపర్ హీరో అది డివోషనల్ థింగ్. కానీ హాలీవుడ్లో ఏదైతే ఉన్నారో మనకి సూపర్ హీరోస్ చాలామంది ఆ కైండ్ ఆఫ్ హీరోలు మన దగ్గర తక్కువగా ఉన్నారు. ఇంకా చెప్తే లేరని చెప్పాలి. అలాంటి ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ఫస్ట్ టైం ఇతను పరిచయం చేయబోతా ఉన్నాడా, అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాని రాజమౌళి తర్వాత నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళబోతున్నారా వీళ్ళిద్దరు కలిసి అనేలాగా మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ ఇండియా మొత్తం ఇదే మాట్లాడుకునేలాగా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి వండరు చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక మొదటి అడుగులోనే తమ గురించి అందరూ మాట్లాడుకునేలా చేయగలిగారు అంటే ఆ స్క్రిప్టు, ఆ తర్వాత వచ్చేటువంటి గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్లు కావచ్చు, మిగతా కాస్టింగ్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఒక హాలీవుడ్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతాయని అన్న విషయాన్ని ఇండైరెక్ట్‌గా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అదే నిజమైతే గనక అల్లు అర్జున్ ఈ క్రెడిట్ సాధించినటువంటి ఫస్ట్ ఇండియన్ హీరోగా మరొకసారి చరిత్ర సృష్టించబోతాడనేది నిజం.